అబ్రహాము పశువుల కాపురులకు లోతు పశువుల కాపరులకు మధ్య ఏమి పుట్టెను? ఏ అసూయ, బి ద్వేషం, సి కలహం, డి ప్రేమ. సి కలహం. సొదొమ గొమొర్రా అను పట్టణములు నాశనము కాకమునుపు ఎలా ఉండేవి? ఏ అందముగా, బి యెహోవా తోటవలే, సి ఏదేను తోటవలే, డి పచ్చని తోటవలే. బి యెహోవా తోటవలే. ఇంట పుట్టి అలవర్చబడిన ఎంతమందిని వెంటబెట్టుకుని అబ్రహాము యుద్ధమునకు వెళ్ళెను? ఏ 319 మంది, బి 315 మంది, సి 318 మంది, డి 300 మంది. సి 318 మంది. షాలేము రాజైన మెల్కీషెదెకు అబ్రహాము యుద్ధము నుండి తిరిగి వచ్చినప్పుడు అబ్రహామునకు ఏమి ఇచ్చెను? ఏ ద్రాక్షారసం బంగారం, బి రొట్టెలు బంగారం, సి ద్రాక్షారసం రొట్టెలు, డి దశమ భాగం. సి ద్రాక్షారసము రొట్టెలు. నాకు ఏమి ఇచ్చిననేమి, నా ఇంటి ఆస్తికర్తగా ఎవరు ఉండునని అబ్రహాము దేవునితో అనెను. ఏ ఇష్మాయేలు, బి కనాను ఎలియేజరు, సి పెద్దదాసుడు, డి దమస్కు ఎలియేజరు. డి దమస్కు ఎలియాజరు. ఐగుప్తు నది మొదలుకొని గొప్పదైన ఏ నది వరకు దేశములను ఇస్తానని అబ్రహాముతో దేవుడు చెప్పాడు? ఏ నైలు నది వరకు, బి యోర్ధాను నది వరకు, సి యూఫ్రటీసు నది వరకు, డి పర్పరు నది వరకు. సి యూఫ్రటీసు నది వరకు. బెయేర్ లహాయి రోయి అనగా అర్థం ఏమిటి? ఏ దేవుడు వినును, బి చూచుచున్న దేవుడు, సి రాజకుమారి, డి కన్నీరు తుడుచును. బి చూచుచున్న దేవుడు. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము వయసు ఎంత? ఏ 86 సంవత్సరములు, బి 89 సంవత్సరములు, సి 90 సంవత్సరములు, డి 85 సంవత్సరములు. ఏ 86 సంవత్సరములు. మనవి ఆలకించుము. ప్రతిరోజు 4 అధ్యాయములు తప్పక చదవండి. కృతజ్ఞతలు. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం.